బ్యాక్ న్యూస్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు అధికారులు అంటూ అమాయకులను బురిడీ కొట్టేస్తున్నారు. వారి బ్యాంక్ బ్యాలెన్స్ని కొల్లగొడుతున్నారు. దీంతో లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. కోనసీమలో 2 నెలలుగా ఈ సైబర్ చీటింగ్ కొనసాగుతోంది. అయితే సైబర్ చీటర్ల భర్తా పడతా ఉంటున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ చీటర్లు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ కార్డు బ్లాక్ అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ కొత్త కార్డు కావాలంటే కార్డు మీద ఉన్న 18 అంకెల నెంబర్ చెప్పాలంటూ ముగ్గులోకి దించుతున్నారు. ఆ తర్వాత ఓటీపీ నెంబర్ కూడా లాగేసి బ్యాంక్ అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. దీనిపై బ్యాంక్ అధికారులు నిలదీస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా జగ్గన్నపేట బ్యాంక్ ఖాతాదారులకు ఈ ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. రోజుకు 30 నుంచి 40 కాల్స్ వస్తున్నాయని తెలుస్తోంది. చాలామందికి కోల్కతా నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. గోగన్న మఠంకు చెందిన ఓ ఖాతాదారు నుంచి ఏకంగా 3 లక్షల రూపాయలను సైబర్ చీటర్లు మాయం చేశారు. కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు లాగేసుకోవడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు బాధితుడు. నేను బ్యాంక్ మేనేజర్ని ఏటీఎం సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ బ్యాంక్ అకౌంట్ మీ ఏటీఎం కార్డు డెడ్ అయిపోతుంది, దానికి నెంబర్ చెప్పండి, నేను రెవెన్యూ చేస్తాను అని చెప్పడం జరిగింది సార్. మేము ఏంటంటే కొలిగేత కాబట్టి మేము చదువుకున్న పరిస్థితుల్లో మేము వెనకాల నెంబర్ చెప్పడం జరిగింది. దాన్ని బట్టి 2 లక్షల రూపాయల క్యాష్ విత్డ్రా చేశారు సార్ నా అకౌంట్ నుంచి. అయితే నేను అడిగాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరు అంటే, నేను ఎస్బిహెచ్ జనరల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ ఐడి నెంబర్స్ అవి పాస్ చేయండి, తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇస్తే దాన్ని బట్టి మేము మళ్ళీ క్రియేట్ చేసి మీకు కార్డు పంపిస్తామని చెప్పడం జరిగింది. అయితే నేను తొందరగా మేల్కొని అసలు నువ్వు ఎవరు ఏంటి అని చెప్పేసి గట్టిగా మాట్లాడేటప్పటికి అతను కొద్ది ర్యాష్గా మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసేసాడు. ఇమీడియట్లీగా అందులో నుంచి అమౌంట్ డ్రా చేసినట్టు స్టేట్మెంట్ వచ్చిందండి. ఇలాంటి ఫేక్ కాల్స్ తోటి ఇంచుమించులు మన రాజుల తాలూకాయే కాదు, ఈస్ట్ గోదావరిలో చాలామంది ఇలాగా మోసపోతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే ఈ సైబర్ చీటర్లకు కళ్ళెం వేస్తామని చెబుతున్నారు.